ఇప్పుడు మనతో ఉన్నారు పి శివశంకర్ గారు, ఏజ్డ్ అబౌట్ 37 years. ఆయనకి ఏంటంటే లుంబార్ స్పైన్లో డిస్క్ బల్జెస్ వలన కాలు విపరీతంగా లాగడం, నడువు నొప్పితో మన దగ్గరికి వచ్చారు. సో ఆయనకి ఏంటంటే లుంబార్ స్పైన్లో ఈ డిస్క్ డైమెన్షన్స్ అనేవి కంప్రెస్ అవ్వడం జరిగిందనమాట. సో L4, L5 దగ్గర ఏంటంటే 4 mm వరకు కూడా ఆయనకి కంప్రెస్ అవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఏదైతే ఈ లుంబార్ స్పైన్లో ఈ L4 వెర్టిబ్రా ఉందో ఇక్కడ అంటే ఆల్మోస్ట్ L2 నుంచి S1 దాకా అన్నీ కూడా స్పైనల్ కలాన్ డైమెన్షన్స్ అనేవి బాగా తగ్గినాయి. L4, L5 దగ్గర మాత్రం బాగా 4 mm వరకు వచ్చిందనమాట. సో దానివల్ల ఏంటంటే ఆయనకి లెఫ్ట్ లెగ్ అంతా కాలు లాగడం, బైక్ నడుపుతున్నా చాలా ఇబ్బంది ఉండేది. సో ఆయనకి ఎలా ఉండేది, ఆయన ఏం చేస్తారు అడుగుతాం. చెప్పండి శివశంకర్ గారు, మీరు ఏం చేస్తారండి? జాబ్ కార్ యాక్సరీస్ ఉన్నాయి. అంటే కొత్త కార్లకి సీట్ కవర్స్, బంపర్లు, మ్యాట్లు. అంటే ఎక్కువ హెవీ వెయిట్తో పనిచేసే పని అంటే సీట్లన్నీ రిమూవ్ చేసి బయటికి తీసిన తర్వాత కూర్చొని ఫ్లోర్ మ్యాట్ వేస్తాం. ఓకే. దాని ద్వారా కొద్దిగా బ్యాక్ పెయిన్ ఉండేది. ఈవినింగ్కి కొద్దిగా రిలాక్స్ అయిపోయి కింద పడుకుని బంపర్స్ అన్ని ఫిట్టింగ్ చేసేటప్పుడు బ్యాక్ వెయిట్ పడుతుంది ఫిట్టింగ్ చేసేటప్పుడు. కొద్దిగా పెయిన్ ఉండేది కానీ ఈ టైప్ ఆఫ్ పెయిన్ ఎప్పుడు నాకు రాలేదు. ఓకే. అయితే సడన్గా కాలేజీ లాగేసి తిమ్మిరెక్కి నిలబడలేక కూర్చోలేక ఇంకా పడుకుని ఉండేవాడిని. ఒక 5 days ఇంట్లోనే పడుకుని ఉన్నాను. ఓకే అండి. తర్వాత ఆటోలో తీసుకెళ్ళారు. ఎక్కడికి? హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఓకే. తీసుకెళ్తే వాళ్ళు చిన్న స్కాన్ ఒకటి రాశారు. స్కాన్లో రెస్ట్ తీసుకుని సరిపోద్ది అన్నారు. అలాగని చెప్పి టాబ్లెట్స్ వాడితే 20 days రెస్ట్ తీసుకున్నాను. కానీ నాకు అనివి లేదే. అంటే మామూలు ఎక్స్రే తీసారు అంతే? ఎక్స్రే తీసారు. మళ్ళీ అంటే పెయిన్ అయితే తగ్గేది కానీ అంటే కంటిన్యూగా ఏదైనా వర్క్కి వెళ్ళినా బండితోనే సరే కాలు లాగేది ఎక్కడం, కాలు లాగడం, కాసేపు నిలబడిపోవడం లేదా పడుకోవడం. కూర్చుండేవాడు కాదు, కూర్చోవడానికి అసలు అయ్యేది కాదు. ఓకే అండి. ఇదంతా లాగేసేది. ఓకే. కానీ నేను మీ గురించి తెలుసుకుని తర్వాత MRI తీయించిన తర్వాత మనకి లోపల బాగా ఇబ్బంది ఉందని అప్పుడు తెలుసుకుని. ఓకే. ఓవరాల్గా అయితే ఒక 40 రోజుల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నారు. సో అదండి, ఆయన అయితే ఒక 40 days నుంచి అయితే బాగా ఇబ్బంది పడుతున్నారు. సో మన దగ్గరికి అయితే ట్రీట్మెంట్ కానీ వచ్చారు. మనం అయితే ఒక ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చూపిద్దాం. వీడియోలో అయితే మొత్తం ట్రీట్మెంట్ ప్రాసెస్ అయితే చూపించలేం, కానీ సంవాట్ ఎంతవరకు చూపించగలమో అదైతే మనం చూపిద్దాం. రిలాక్స్. ఇంకొకసారి